వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. ఈరోజు తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఉప ఎన్నిక జరగబోతోంది. ఆ పోలింగ్ జరగబోతోంది. అయితే ఈ పోలింగ్కి సంబంధించే బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి అయినటువంటి రఘునందన్ రావు చేసినటువంటి కొన్ని కామెంట్స్ అయితే సంచలనంగా మారాయని చెప్పుకోవాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు బీఆర్ఎస్ తెర తీసింది. దానికి సంబంధించి వాళ్ళ ఒక అకౌంట్ క్రియేట్ చేశారు. అకౌంట్లో డబ్బును జమ చేశారు, కెనరా బ్యాంక్ అకౌంట్ అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఎన్నికల కమిషన్కు ఆ అకౌంట్ డీటెయిల్స్తో కలిపి ఒక లేఖను కూడా పెట్టాను. వాటిపైన వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటే ఆయన చెప్పారు. దాంతోపాటుగా ఈరోజు మనం ముందుగా అనుకున్నట్లుగా ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉండబోతోంది. 4వ తారీఖున మనకి ఇటు పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. అది అయిపోయిన తర్వాత 5వ తారీఖున ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన ఫలితాలు కూడా రాబోతున్నాయి. కాబట్టి 4వ తారీఖు ఏదైతే హీట్ ఉంటుందో అది 5వ తారీఖు కూడా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇక బెంగళూరు రేవు పార్టీకి సంబంధించి రోజు దర్యాప్తును వేగవంతం చేయనున్నారు. డ్రగ్స్ టెస్టులో దాదాపు 86 మంది పట్టుబడినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈరోజు అంటే వాళ్ళందరికీ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈరోజు హాజరు కావాలని చెప్పారు. అందులో నటి హేమ కూడా ఉంది. ఇక ఐపీఎల్కి సంబంధించి నిన్న సాయంత్రం జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్ కొంత తెలుగు అభిమానులు అయితే నిరాశపరిచిందని చెప్పుకోవాలి. ఓటమి అని చెప్పే కంటే కొంత ఘోర ఓటమి పాలయ్యారని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ కోల్కతా నైట్ రైడర్స్ అయితే విజయం సాధించారు, ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకున్నారు. ఈ మొత్తం అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి, మరిన్ని అంశాలకు సంబంధించి కూడా విశ్లేషణ కార్యక్రమాన్ని అందించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కోహ్లీ గారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అరవింద్ గారు. గుడ్ మార్నింగ్ విజయ్. ఎస్ అరవింద్ గారు, ముందుగా అంటే పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఆ విషయాలు మాట్లాడి, ఆ తర్వాత ఈ పోలింగ్ ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్ వాళ్ళు ఒక 30 కోట్ల రూపాయల అకౌంట్లో వేసుకున్నారన్న విషయాలు కూడా చర్చిద్దాం. ఈరోజు ఎట్టకేలకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అయితే జరగబోతోంది. 30 కోట్లకి సంబంధించి ఒక చిన్న సవరణ. బీఆర్ఎస్ అధికారిక ఖాతా నుంచి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి 34 మందికి, వాళ్ళలో ఎక్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎక్స్ ఎంపీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, ఇట్లా వివిధ స్థాయిల్లో వాళ్ళ కార్యకర్తలుగా ఉన్నటువంటి 34 మంది ఇన్ఛార్జీలకి 30 కోట్లని ట్రాన్స్ఫర్ చేశారు అనేది ప్రధానమైన ఆరోపణ. కెనరా బ్యాంకులో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి ఖాతా నుంచి ఈ బదిలీ జరిగింది అంటూ ఆ ఖాతా వివరాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది ఒక కీలకమైనటువంటి సబ్జెక్ట్. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించిన 2 రోజుల ముందు ఈ ఇన్ఛార్జీల ఖాతాలోకి డబ్బులు వెళ్ళటం, కేవలం ఈ ఎన్నికలో ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే డబ్బులు వెళ్ళటం ఖచ్చితంగా సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్గానే భావించాలి. అదే సందర్భంలో 34 మంది ఇన్ఛార్జీలను పెట్టి బీఆర్ఎస్ కూడా ఈ స్థానాన్ని ఎట్టి పరిస్థితిలో గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. అదే సందర్భంలో రాకేష్ రెడ్డికి ఉన్నటువంటి పర్సనల్ కాంట్రాక్ట్స్ కూడా దీనికి గెలుపుకి అనుకూలమైనటువంటి ఫ్యాక్టర్గా భావిస్తున్నారు. రెండో పక్క బీజేపీ నుంచి క్రాస్ అవుటింగ్ అయ్యే అవకాశం ఉందని, కాంగ్రెస్ నుంచి కూడా క్రాస్ అవుటింగ్ అయ్యే అవకాశం ఉంది అనేది ప్రధానంగా భావిస్తున్నారు. ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే, ఇక్కడ ఎన్నికల కోసం ఇంతమందిని ఏర్పాటు చేయటం, ఇంత 34 మంది ఇన్ఛార్జీలను పెట్టడం, దాంతోపాటు వాళ్ళ ఖాతాలకు డబ్బులు మరల్చే ప్రయత్నం ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఇవి మాత్రం కీలకమైనటువంటి విషయం. అంటే బీఆర్ఎస్ ఈ స్థానాన్ని ఎంత బలంగా గెలుచుకోవాలని భావిస్తోంది అనే దానికి ఒక పక్క నిదర్శనం. అయితే అసలు మొత్తం 4,96,000 మంది సుమారుగా ఓటర్లు ఉంది. ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో ఓటర్లుగా ఉన్నది కేవలం 4,26,000 మంది. అటువంటి 4,96,000 మంది. అటువంటి వాళ్ళ కోసం వీళ్ళు డబ్బులు భారీగా వినియోగిస్తున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. అసలు ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో, ఇప్పుడు 3 ఉమ్మడి జిల్లాలు దాదాపు 10-14 జిల్లాల్లోకి వెళ్ళినట్టుంది. ఖమ్మం జిల్లా, ఖమ్మం, భద్రాద్రి, కొంత మహబూబాబాద్ జిల్లాలోకి వెళ్ళింది. వరంగల్ జిల్లా, మహబూబాబాద్ జిల్లాలో కొంత ఉంది, ములుగు జిల్లా కొంత అయింది, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొంత అయింది, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ 2 జిల్లాలు ఉన్నాయి. దాంతోపాటు కొంత సిద్దిపేట జిల్లాలో కలిసింది. చేరియాల ఇదంతా సిద్దిపేట జిల్లాలో కలిసింది. ఇది ఇట్లా ఉంటే నల్గొండ జిల్లాకు వచ్చేసరికి నల్గొండ, సూర్యాపేట జిల్లా, అట్లాగే యాదాద్రి భువనగిరి జిల్లా, ఇన్ని జిల్లాల్లో విస్తరించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ మొత్తం ప్రాంతంలో ఎన్నికల కోడ్, దాంతోపాటు ఎన్నికలకు సంబంధించిన మిగతా నియమాలు అన్నీ అందుబాటులోనే. వైన్ షాపులు బంద్ ఉన్నాయి. ప్రభుత్వం ఎటు పూర్తి స్థాయి 144 సెక్షన్ ఉంది. అయితే ఎటు ఆల్రెడీ ఎన్నికల కోడే ఉంది కాబట్టి, ఎన్నికల కోడ్కి సంబంధించినటువంటి ప్రాథమిక నియమాలు ఉన్నాయి కాబట్టి ఇవి అదనపు నియమాలుగా భావించాలి. సో జూన్ 6వ తారీఖు వరకు పూర్తి స్థాయి ఎలక్షన్ కోడ్ ఉంటుంది. ఇది 5వ తారీఖు జరగబోతుంది. అయితే రఘునందన్ రావు ఏదైతే సబ్స్టాన్షియల్గా
ఆధారాలతో సహా ఏదైతే ఫిర్యాదు చేశారో దాని విషయం మాత్రం ఎలక్షన్ కమిషన్ ఏం నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి అనేది రఘునందన్ రావు యొక్క ఆయన దాన్ని ప్లీ అట్లా ఉంది. తీసుకోలేదు కాబట్టి దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేటటువంటి అంశం అంశం. రైట్. ఇకపోతే బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి అది ఎంత పెద్ద రచ్చ అయిందో మనం అందరం చూసాం. రేవ్ పార్టీలో పాల్గొన్నటువంటి వాళ్ళలో అత్యధిక మంది అంటే 90 మంది ఉంటే ఒక 86 మంది మొత్తం కూడా తెలుగు వాళ్ళే ఉండటం. దాదాపు అందరికీ కూడా ఏదైతే డ్రగ్స్ తీసుకున్నారని టెస్ట్ చేస్తే అందరికీ పాజిటివ్ రావడం. నటి హేమ దగ్గర నుంచి మొదలు పెడితే మరొక హీరోయిన్ కావచ్చు, లేకపోతే కొంతమంది హేమకు దగ్గర వాళ్ళైనటువంటి వాళ్ళ అసిస్టెంట్ వీళ్ళందరూ కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. ఈరోజు వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు విచారణకు హాజరు కావాలని. ఏం జరగబోతుంది? కేసు ఎటువంటి మలుపులు? పార్టీలో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళలో 86-87 మంది పాజిటివ్గా తేలారు కాబట్టి వాళ్ళకి సంబంధించి నోటీసులు ఇచ్చాము అని చెప్పేసి బెంగళూరు పోలీసులు చెప్పారు. అయితే దీంతో పాటు పెడ్లర్స్గా ఉన్నటువంటి వాళ్ళని కూడా ట్రాకింగ్ జరుగుతోంది అని చెప్పారు. ఆ పెడ్లర్స్గా ఉన్న వాళ్ళని ట్రాకింగ్ జరుగుతోంది అనే చెప్పే స్టేట్మెంట్లోనే రకరకాల అర్థాలు ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు పట్టుకున్న వాళ్ళు కాకుండా ఇంకా పెడ్లర్స్ దానికి సంబంధించినటువంటి వివాదం మూలాలు ఎక్కడున్నాయి అనేటటువంటి దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక దాన్ని అది కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో డ్రగ్స్ వ్యాపారాలు చేసి బెంగళూరుకి ఇటీవల మకాం మార్చిన చాలామంది పేర్లకు సంబంధించినటువంటి అంశం కూడా చర్చలో ఉంది. ఇక అక్కడ నుంచి ఆలోచిస్తే డ్రగ్ పెడ్లర్స్ వ్యవస్థను ఒక పక్క ట్రాక్ చేయటం, దాన్ని అరెస్ట్ చేయటం అనేది ఒక భాగం. ఈ మొత్తానికి కీలకంగా ఉన్నటువంటి సెలబ్రిటీ హేమ ప్రజలను తప్పుదావు పట్టించడానికి ప్రయత్నం చేస్తుంది అని ఇంకో కేసు కూడా బుక్ అయింది. కాబట్టి ఈ రెండు కేసుల విషయంలో టాలీవుడ్ ప్రపంచం పెద్దగా స్పందించినప్పటికీ ఒక మా అధ్యక్షుడు మంచు విష్ణు మాత్రం దాని మీద ట్వీట్ చేశారు. హేమని అంటే అనవసరంగా బద్నాం చేయొద్దు, హేమ ఒకవేళ నిందితురాలుగా తేలితే నిందితురాలని ప్రూవ్ అయితే, ఆ నిందితురాలు కాకుండా అంటే కల్ప్రిట్ అని ప్రూవ్ అయితే ఖచ్చితంగా మనం ఆమెని ప్రపంచం నుంచి డిఫరెంట్గా చూడొచ్చు. కేవలం ఆరోపణల మీద ఇది ప్రాథమిక ఆధారాలు లేకుండా ఒక కంక్లూజన్కి రావద్దు అనే ఉద్దేశంతో మంచు విష్ణు ట్వీట్ చేశారు. కానీ ఇదే రకమైనటువంటి సౌహార్ద వాతావరణం కానీ హేమకి ఎక్కడా లేని పరిస్థితి. పైగా హేమాని టార్గెట్ చేస్తూ విమర్శలు కూడా వస్తున్నాయి. మా ఎలక్షన్స్ లో హేమ వర్సెస్ మరికొంతమందిగా కూడా ఉంది కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. అదొకటే కాకుండా ఏమవుతుందంటే హేమ ప్రజలను తప్పుదావ పట్టించడానికి ప్రయత్నం చేసిందనే ప్రధానమైన ఆరోపణ కేంద్రంగా ఒక పక్క ట్రోల్స్ వస్తున్నాయి, ఇంకో పక్క రకరకాల అంటే ప్రధానమైనటువంటి వ్యక్తులు కానీ ప్రధానమైనటువంటి సెలబ్రిటీలు కానీ ఈ అంశంలో స్పందించడానికి కూడా సిద్ధంగా లేని పరిస్థితి అయితే ఉంది. కానీ హేమ ఈరోజు వెళుతుందా వెళ్ళదా అనేది ప్రధానంగా చర్చనీయాంశమే. హేమ వెళితే ఏంటి, ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది, ఎట్లా ఏ రకమైన సమాధానాలు ఇస్తుంది అనేటటువంటి అంశం ఒకటి ఉంటే, హేమ ఈరోజు వెళ్ళకపోవచ్చు అనేటటువంటి వార్తలు కూడా హేమ క్లోజ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన చర్చ ఇక్కడ మొదలైంది, ఎక్కడ ఆగుతుందో తెలియదు. కానీ హేమ చుట్టూ మాత్రం వివాదం తిరుగుతున్నటువంటి విషయం వాస్తవం. హేమతో పాటు దీంట్లో తెలుగు వాళ్ళ పాత్ర ఎక్కువ ఉంది అనేటటువంటి 103 మంది పాల్గొంటే 86 మంది మొత్తం తెలుగు వాళ్ళే. డ్రగ్స్ ఎవరైతే తీసుకున్నారో తెలిసిందో. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే 150 అయితే 106 పేర్లు బయట పెట్టారనేది ఇంకో వివాదం ఉంది. సరే, ఆ విషయం పక్కన పెడితే డ్రగ్ పెడ్లర్స్లో తెలుగు వాళ్ళు ఉన్నారు, డ్రగ్స్ వాడకందారులో తెలుగు వాళ్ళు ఉన్నారు, ఆ ఫామ్ హౌస్ కూడా తెలుగు వాళ్ళే. వీటితో పాటు ఈవెంట్ ఎవరి కోసం నిర్వహించారో అది కూడా తెలుగు వారైనటువంటి వ్యక్తే. కాబట్టి ఈ వివాదం అంతా వీళ్ళ చుట్టూ తిరుగుతోంది. కాబట్టి తెలుగు వాళ్ళ పాత్ర, తెలుగు వాళ్ళకి సంబంధించిన డ్రగ్ పెడ్లర్స్లో తెలుగు వాళ్ళు, వాడకంలో తెలుగు వాళ్ళు, ఈవెంట్ నిర్వహించింది తెలుగు వారి కోసం, ఈవెంట్ జరిగిన ప్లేస్ తెలుగు వాళ్ళది. ఇది కాబట్టి బెంగళూరులో అంటే హైదరాబాద్లో డ్రగ్స్ని టైట్ చేస్తున్నారు కాబట్టి బెంగళూరుకి మార్చారు దీని అంటే ఈవెంట్స్ని, డ్రగ్ దందాని వీటన్నిటిని మార్చారు అనేటటువంటి చర్చ ఏదైతే ఉందో అది కొంచెం ఫ్రూట్ఫుల్గా అనిపిస్తుంది. అంటే ఆ వాదన ఇటీవల కాలంలో మనం కూడా దీనికి సంబంధించి కొన్ని లింకులు బయటపెట్టాం. హైదరాబాద్లో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు అక్కడికి బెంగళూరు షిఫ్ట్ అయిపోయినటువంటి పరిస్థితి, దానికి సంబంధించినటువంటి ప్రూఫ్తో సహా మనం అదే సందర్భంలో బెంగళూరులో స్థిరపడినటువంటి వ్యక్తి మళ్ళీ ఓటు వేయడానికి హైదరాబాద్ వచ్చాడు అంటూ కొన్ని విజువల్స్ కూడా మనం బయట పెట్టాం. నేను రఘుతేజ గురించి మాట్లాడుతున్నాను. రఘుతేజ, కేపీ చౌదరి వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటి అంశం కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళారు, బెంగళూరులో స్థిరపడ్డారు అనేటటువంటి అంశం ప్రధానంగా ఉంది. కాబట్టి
ఈ ఈ మొత్తం చర్చ తెలుగు వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించిన మూలాలు ఇంకా లోపలికి వెళ్ళి పరిశీలిస్తే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే ఇదే నేపథ్యంలో ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ డ్రగ్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా డ్రగ్స్ ఎవరు వినియోగించినా కానీ, డ్రగ్స్ ఎవరు సరఫరా చేసినా కానీ, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కానీ విడిచిపెట్టే. నిన్న ఉదయం షోలో మనం ఏదైతే మాట్లాడుకున్నామో కమాండ్ కంట్రోల్లో కూర్చుని ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అటు నార్కోటిక్స్ వాళ్ళకి ఇచ్చారు, ఇటు హైదరాబాద్ ట్రాఫిక్ వాళ్ళకి ఇచ్చారు, అదే సందర్భంలో జీహెచ్ఎంసీ వాళ్ళకి ఇచ్చారు. ఇట్లా ఆయన రకరకాల ఆదేశాలు ఇస్తే దాంట్లో నార్కోటిక్స్కి ఇచ్చినటువంటి ఆదేశంలో చాలా క్లియర్గా ఎవరిని ఎటువంటి సెలబ్రిటీలు ఉన్నా టాలరేట్ చేయొద్దు అని, అదే సందర్భంలో డ్రగ్స్ యొక్క మూలాలని అన్వేషించండి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అనేటటువంటి ట్రాకింగ్ని పర్ఫెక్ట్గా చేయండి అని చెప్పారు. ఇది అంత సింపుల్గా తీసుకునేటటువంటి విషయం కాదు. ట్రాకింగ్ అనే దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఇక దానికి సంబంధించి ఆ మూలాలన్నీ వివిధ దేశాల్లో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, అంటే బెంగళూరుకి విస్తరించినాయి, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి విస్తరించింది అనేది ఇప్పుడు కొత్త మాట. ఇది ఖచ్చితంగా ఈ కేసులో కూడా హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు ఈ కేసును కూడా విచారిస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే డ్రగ్స్ యొక్క మూలాలు గతంలో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కి వచ్చినాయని చెప్పేవారు. ఈసారి కొత్తగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళినాయని చెప్తున్నారు. అదే సందర్భంలో వీటితో పాటు గోవా నుంచి హైదరాబాద్కి వచ్చేటటువంటివి ఇవన్నీ కూడా ఖచ్చితంగా వీటిని ట్రాక్ చేయటం, అంటే ఇంకా వీటన్నిటి మీద కూడా నిఘా పెట్టడం, ట్రేసింగ్ ట్రాకింగ్ అంతా. కానీ దానికంటే హైలైట్ ఏంటంటే ఇప్పుడు ఈ బెంగళూరు కేసుకు సంబంధించి హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు కూడా ఇప్పుడు రంగంలోకి దిగారు. అంటే అసలు దీనికి మూలం ఎక్కడ ఉంది, హైదరాబాద్ కి ఏమైనా ఇది లింక్ అయి ఉందా అని. ఇప్పుడు ఒక పక్క పెడ్లర్స్ హైదరాబాద్ మూలాలు ఉన్నవాళ్ళు, వాడకందారులు హైదరాబాద్ మూలాలు ఉన్నవాళ్ళు, అదే సందర్భంలో పార్టీ జరిగింది ఎవరి కోసం అంటే అతను హైదరాబాద్ మూలాలు ఉన్న వ్యక్తే. ఇక పక్క అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్ యజమాని హైదరాబాద్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తే. అన్నీ హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి హైదరాబాద్ నార్కటిక్స్ విభాగం అలర్ట్ అయి ట్రేసింగ్ ట్రాకింగ్ని ఉధృతం చేసిందని భావించాలి. ఓకే, ఎస్. ఇక నిన్న ఐపీఎల్కి సంబంధించి కూడా నిన్న సన్ రైజర్స్ కొంత గట్టి పోటీ ఇస్తుంది, అంటే గట్టి పోటీ ఉంటుంది. ఆ గట్టి పోటీ నేపథ్యంలో ఎవరైనా గెలవచ్చు అనుకున్నాం, కానీ వరుస వికెట్లు పడిపోవడంతో ఎస్ఆర్హెచ్ కేవలం 100కు అటు ఇటుగా స్కోర్ చేసేసి 10 ఓవర్లలోనే ఆల్అవుట్ అవ్వడం, ఆ తర్వాత కేకేఆర్ విజృంభించి గెలవడం. ఎలా చూడాలి మొత్తం మ్యాచ్కి సంబంధించి? విజయ్, నిన్న మనం ఇదే షోలో మాట్లాడుకున్నప్పుడు నేను ఒక మాట చెప్పాను, 2020 ఫార్మాటే బ్యాట్స్మెన్ గేమ్. 2020 ఫార్మాట్ బ్యాట్ జులిపించిన వాడిదే కప్పు అనేటటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి 2020 మ్యాచ్లకు సంబంధించి ఈ 17వ సీజన్లో ఫైనల్ వరకు కూడా బాగా బ్యాటింగ్లో పర్ఫార్మెన్స్ చూపించినటువంటి ఎస్ఆర్హెచ్ చివరికి ఆఖరి ఫైనల్ మ్యాచ్లోకి వచ్చేసరికి ఫైనల్ దాకా రావడం చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిలో వచ్చింది. ఫైనల్కి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి పర్ఫార్మెన్స్, బ్యాట్స్మెన్ వరుసగా వికెట్లు పడిపోవటం ఇది క్లియర్గా కనిపిస్తుంది. అయితే కావ్యమారన్ జాతకం బాగుంది కాబట్టి గెలుస్తుంది, కావ్యమారన్ మిథున రాశి, సోన్సో లగ్నం, సోన్సో సానుకూలతలు ఉన్నాయి, కావ్యమారన్ మూలంగా గెలుస్తుంది అనేది ఒక ప్రొజెక్షను, ఒక క్రియేషను జరిగింది. ఇది బెట్టింగ్ పెట్టే వాళ్ళ కోసం జరిగిందేమో అనేటువంటి పరిస్థితి అయితే, అనుమానాలు అయితే ఉన్నాయి. దాన్ని కాసేపు పక్కన పెడితే అసలు ఒక ముఖ్యమైన అంశం, బ్యాట్స్మెన్ గేమ్లో బ్యాట్స్మెన్ బాగా ఆడితే గెలుస్తారా, కావ్యమారన్ జాతకం బాగుంటే గెలుస్తారా అనేది ప్రాథమికమైనటువంటి అంశం. కావ్యమారన్ జాతకం బాగుంటే కావ్యమారన్కి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు, కావ్యమారన్కి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలు, కావ్యమారన్కి సంబంధించినటువంటి వ్యాపార విస్తృతో ఇటువంటి సానుకూలతలు వస్తాయి. కానీ బ్యాట్స్మెన్ గేమ్ కాబట్టి బ్యాట్స్మెన్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే, టాప్ ఆర్డర్ బలంగా నిలబడ్డప్పుడు మాత్రమే 2020 ఫార్మాట్లో క్రికెట్ విజయం సాధ్యమవుతుంది అనేది వన్స్ అగైన్ ప్రూవ్డ్. ఓకే, నేను నిన్న కూడా చాలా క్లియర్గా చెప్పాం, ఫార్మాట్ మార్పుల్లో క్రమంలో క్రికెట్ అనేది ఒకప్పుడు బౌలర్ గేమ్. బౌలర్ గేమ్ నుంచి అది వరుసగా తక్కువ ఓవర్ల నిడివి తగ్గుతున్న కొద్దీ అది బ్యాట్స్మెన్ గేమ్గా మారింది. మొదట 2 ఫార్మాట్లు ఉండేవి, ఒకటి 5 days టెస్ట్ క్రికెట్, రెండోది 3 days టెస్ట్ క్రికెట్. 3 days టెస్ట్ క్రికెట్ కొంచెం తగ్గుముఖం పట్టి 5 day క్రికెట్ మాత్రమే జరుగుతున్నటువంటి 2 innings క్రికెట్ మాత్రమే జరుగుతున్న టైంలో దాంట్లో కొత్త ఇది లేక, అంటే కొంచెం బోరింగ్ గేము, 5 days చూడాలి అంటే బోరింగ్ గేమ్ అనేటటువంటి పరిస్థితిలో 60-60 ఫార్మాట్ వచ్చింది. అంటే రోజులో ఒకటే ఇన్నింగ్స్, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఉంటాయి,
60 ఓవర్స్ వచ్చింది. 60 ఓవర్స్ కూడా నిడివి పెరిగింది అని చెప్పి 50-50 వచ్చింది. ఓకే 50-50 చాలా విస్తృత ప్రజాదరణ పొంది, అదే సందర్భంలో భారత్ లాంటి చోట 83లో వరల్డ్ కప్ కొట్టడం ద్వారా భారత్లో క్రికెట్ మీద విపరీతమైనటువంటి క్రేజ్ పెరిగి ఇవన్నీ జరిగిన తర్వాత అంటే ఐసీఎల్ వచ్చింది. ఐసీఎల్ ఒక డిఫరెంట్ ఫార్మాట్గా ప్రయత్నం చేస్తే ఇండియాలో అది పూర్తి స్థాయి ఆదరణ పొందుతున్న సమయంలోనే దాంట్లో కొంత జరిగి కొన్ని రాజకీయాలు జరిగి ఐసీఎల్ వెనక పట్టుబడుతున్నప్పుడు ఐపీఎల్ వచ్చింది. ఈ ఐపీఎల్ కంటే ముందే వచ్చినటువంటి 2020 ఫార్మాట్, ఈ ఫార్మాట్లో మార్పు ఏదైతే ఉందో ఇది పూర్తిగా బ్యాట్స్మెన్ గేమ్గా మార్చేసింది. నిన్న మీరు ఎస్ఆర్హెచ్లో చాలా అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు, ఎట్లా ఉంటుంది పర్ఫార్మెన్స్ అని నన్ను క్వశ్చన్ అడిగితే కూడా నేను చెప్పిన మాట అదే. కానీ ఆ స్పిన్నర్ల విషయం కేకేఆర్కి వర్కౌట్ అయింది. యా, అంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే స్పిన్నర్లు అనేది ఒక అడిషనల్ ఫోర్స్ మాత్రమే తప్ప 2020 ఫార్మాట్ గేమ్ 100% అది బ్యాట్స్మెన్ గేము. టాప్ ఆర్డర్ నిలబడినప్పుడు మాత్రమే గెలిచిన ఐపీఎల్ హిస్టరీ చూడండి, అదే సందర్భంలో 2020 గెలిచిన హిస్టరీ, వరల్డ్ కప్ హిస్టరీ కూడా చూడండి. ఎక్కడైతే టాప్ ఆర్డర్ బలంగా నిలబడుతుందో, ఒకవేళ టాప్ ఆర్డర్ కూలిపోతే మిడిల్ ఆర్డర్ ఎక్కడైతే బలంగా ఎక్కువ రన్స్ చేస్తుందో, ఎక్కువ హిట్స్ కొడుతుందో, రన్స్ కూడా కాదు 4లు 6లే ఎక్కువ 6లు కొట్టేటటువంటి మిడిల్ ఆర్డర్ ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే ఆ టీంలు మాత్రమే గెలుస్తాయి. గతంలో ఆస్ట్రేలియా T20 వరల్డ్ కప్ కొట్టినప్పుడు కూడా అదే పరిస్థితి. భారత్ T20 వరల్డ్ కప్ కొట్టినప్పటికీ నేను చెప్పక్కర్లా, భారత్ T20 వరల్డ్ కప్లో మిడిల్ ఆర్డర్లో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. అది ఒక సక్సెస్ఫుల్ ఫినామినా. అది పక్కన పెట్టి కావ్యమారన్ మిథునం రాసి ఇంకొక కావ్యమారన్ ఏడ్చేసరికి తెలుగు ఆడియన్స్ అంతా కూడా కావ్యమారన్ ఏడ్చినందుకు చాలా మంది బాధపడ్డారు. ఆ లిస్ట్ లో ఇప్పుడు నిన్ను కూడా వేసుకోవాలి విజయ్. కావ్యమారన్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఎక్కువగా ఉంది. కావ్యమారన్ నవ్వినా కానీ, ఆమె బ్లష్ అయినా కానీ, లేకపోతే ఏడ్చినా కానీ అవన్నీ బాగా హైలైట్ అవుతూ కనిపించాయి. అంటే గతంలో జైపూర్కి ప్రీతి జింతా ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉండేది. కావ్యమారన్ మూలంగా ఎస్ఆర్హెచ్కి క్రేజ్ అయితే ఉంది, ఎస్ఆర్హెచ్ మూలంగా కావ్యమారన్కి క్రేజ్ వచ్చింది. ఇది దీంట్లో టాప్ ఆర్డర్ ఫెయిల్ అవటం, మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అవటం మాత్రం ప్రాథమికంగా నిన్న ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్కి, ఎస్ఆర్హెచ్ బెటర్ పర్ఫామ్ చేయడానికి ఒక ప్రధాన కారణం అనే విషయం నిర్వివాదాంశం. ఎప్పుడైతే టాప్ ఆర్డరు మిడిల్ ఆర్డరు గట్టిగా నిలబడతాయో అప్పుడు మాత్రమే విజయ తీరాలకు చేరేటటువంటి అవకాశాలు ఉంటాయనేది క్లియర్ విజయ్. రైట్. పోతే మరొక బ్రేకింగ్ న్యూస్ కూడా వచ్చింది. తాడిపత్రి అల్లర్ల ఘటనలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ పైన అయితే వేటు వేశారు. అంటే దీనికి సంబంధించి విచారణ జరుగుతోంది. తాడిపత్రి అల్లర్ల విషయంలో అయితే అక్కడ ప్రధానంగా అంటే ఆ డిస్ట్రిక్ట్ లో ఎస్పీ పైన దాడి జరగడం మేము మొత్తం కూడా చూసాం. అంటే అక్కడ ఎస్పీ అడిషనల్ దీన్ని ఒక లక్ష్మీనారాయణ ఒక తాడిపత్రి కాకుండా దీన్ని కొంచెం వైడ్ స్పెక్ట్రంతో ఆలోచిద్దాం. ఒకటి పోల్ వైలెన్స్ ఎట్లా ఉంటుంది అంటే, ఒకటి ప్రీ పోల్ వైలెన్స్ ఉంటుంది ప్రచారం సందర్భంగా, ఇంకా క్లియర్గా చెప్పాలంటే డబ్బుల పంపిణీ సందర్భంగా వైలెన్స్ ఉంటుంది. ప్రీ పోల్ వైలెన్స్, పోలింగ్ డే వైలెన్స్ ఉంటుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఘటన లాంటివి పోల్ డే వైలెన్స్లు. ప్రీ పోల్ వైలెన్స్ ఉంటుంది, పోస్ట్ పోల్ వైలెన్స్ ఉంటుంది. తాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల, నరసరావుపేట ఇవన్నీ. ఈ కాకుండా పోస్ట్ పోల్ వైలెన్స్లో ఇవాళ మార్నింగ్ ఒకటి రిపోర్ట్ అయింది, నేను మన న్యూస్ గ్రూప్లోనే చూశాను. మన మచిలీపట్నం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తల్ని వైసీపీ వాళ్ళు కొట్టారంటూ ఒక వార్త వచ్చింది. అదే ఇట్లాంటివి పోస్ట్ పోల్ వైలెన్స్లో. తర్వాత పోలింగ్ మన రిజల్ట్ ఆఫ్టర్ రిజల్ట్, పోస్ట్ రిజల్ట్ వైలెన్స్ ఉంటుంది. అంటే గెలిచిన వాళ్ళు తమని హీరోలుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే మూడ్లో ఉంటారు. ఓడిపోయిన వాళ్ళు డీలా పడిపోయి ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. ఈ స్టేజ్లో ఎవరు గెలిచారో వాళ్ళు వైలెన్స్కి దిగే అవకాశం ఉంది, ఎవరు ఓడిపోయారో వాళ్ళు వైలెన్స్కి దిగే అవకాశం ఉంది. ఇది కేంద్ర నిఘా వర్గాలు ఆల్రెడీ మనకు హెచ్చరించినాయి. సరే, ప్రీ పోల్ వైలెన్స్, పోస్ట్ పోల్ వైలెన్స్కి సంబంధించినటువంటి నిఘా వర్గాలు హెచ్చరిస్తే దానికి సరిగినటువంటి ఏర్పాట్లు చేయక ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ దేశం ముందు దోషిగా నిలబడినటువంటి పరిస్థితుల గురించి మనం చాలాసార్లు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇది ప్రీ పోల్ వైలెన్స్, పోస్ట్ పోల్ వైలెన్స్, ఇందులో భాగంగా జరిగినటువంటి తాడిపత్రి ఘటన ఏదైతే ఉందో, తాడిపత్రి ఘటనకి ఏఆర్
అధికారి లక్ష్మీనారాయణని బాధ్యం చేస్తూ సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా ప్రాథమికంగా కొంతమంది పోలీసుల నిరాసక్తత, అదే సందర్భంలో ఆసక్తత వీటి మూలంగా జరిగిందని ప్రాథమిక రిపోర్ట్లో ఉంది కాబట్టి దాన్ని ఆధారంగానే ఇప్పుడు చర్యలు తీసుకోవటం మొదలుపెట్టారు. ఇది లక్ష్మీనారాయణకి సంబంధించిన సబ్జెక్టు. లక్ష్మీనారాయణ కాకుండా ఇంకొక ప్రధానమైన తాడిపత్రి ఘటనలో ఆరోపణ ఎదుర్కొంటున్న మొదటి వ్యక్తి, ప్రత్యక్షంగా పాల్గొన్నారని చెప్పినటువంటి వ్యక్తి మాత్రం చైతన్య అని ఒక డిఎస్పి. ఆయన తిరుపతి బేస్గా ఉన్న తిరుపతి అంటే అన్నమయ్య జిల్లాకు బదిలీ చేస్తే అక్కడి నుంచి అన్నమయ్య కలెక్టర్కి చెప్పకుండా, అన్నమయ్య ఎస్పీకి చెప్పకుండా, అదే సందర్భంలో అనంతపురం ఎస్పీకి, అనంతపురం కలెక్టర్కి చెప్పకుండా తన అనుకూలమైనటువంటి ఒక టీం వేసుకొచ్చి ఇక్కడ విధ్వంసం సృష్టించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇంటి మీద దాడి చేసి కొంచెం విధ్వంసం సృష్టించారు అనేది ఆరోపణ ఉంది. ఇటువంటి అనేక ఆరోపణల నేపథ్యంలో మళ్ళీ నేను మొదటికే వస్తున్నా, ఇది నిఘా వర్గాలు ముందే హెచ్చరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ నిరాసక్తత మూలంగా ఈ పరిస్థితి వచ్చింది. పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో కేంద్ర బలగాల్ని వాడుకోలేదు అనేది ప్రధానమైన అంశం. ఇప్పుడు దిద్దుబాటు చర్యలు మొదలైనవి. నిన్ననే స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. ఎక్కడైతే సెన్సిటివ్ ఉన్నాయో, అంటే సెన్సిటివ్, అతి సెన్సిటివ్, ఇక నిరంతర పర్యవేక్షణలో ఉండాల్సిన ఇంకొక, అది హైపర్ సెన్సిటివ్ అనుకోండి, వీటికి సంబంధించి ఒక అంటే ప్రధానంగా ఒక టీంని, కొంతమంది అధికారుల్ని నియమించారు. ఆ నియామకం కూడా పూర్తి స్థాయిలో అంటే రిజల్ట్ తర్వాత పోస్ట్ రిజల్ట్ కూడా సుమారుగా 15-20 రోజుల పాటు పూర్తి స్థాయిలో కేంద్ర బలగాల నిఘాలో ఉండాలి ఈ ప్రాంతాలు అంటూ కొన్ని ప్రాంతాలను ఐడెంటిఫై చేశారు. ఇది మాత్రం ఇటువంటి చర్య మాత్రం ఖచ్చితంగా ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండటానికి ఖచ్చితంగా కారణమవుతుంది. కేంద్ర నిఘా వర్గాలు ఖచ్చితంగా రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని, రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగాన్ని, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని హెచ్చరించడంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా నివేదిక పంపించింది. కాబట్టి కేంద్ర హోంశాఖ నుంచి అలర్ట్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా అలర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి. ఎస్, పోతే అంటే ఎలక్షన్ తర్వాత జరగబోయేటువంటి అల్లర్లకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఈసారి అయితే స్ట్రిక్ట్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే ఇప్పుడు జరిగినటువంటి విధ్వంసం చాలు, ఇక ఎలక్షన్ రిజల్ట్ రోజు కావచ్చు, రిజల్ట్ అయిపోయిన తర్వాత కావచ్చు, ఏ మాత్రం ఎక్కడ అల్లర్లు జరగకూడదని చాలా క్లియర్గా చెప్పినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి ఎలా చూడాలి అంటే ఇక్కడైతే స్పెషల్ ఆఫీసర్లని నియమించారు. స్పెషల్ ఆఫీసర్లు నియమించడంతో పాటు ఈ నిఘాని ఇంకా మరికొంత పెంచడం కోసం నిఘా టీంలను కూడా అడిషనల్గా పంపిస్తున్నారు. నిఘా టీములు పంపిస్తే అది బయటికి రాదు. మనకున్న సమాచారం అయితే నిఘా టీముల్ని కేంద్ర బలగాలను అడిషనల్గా ఆల్రెడీ డిప్యూట్ చేశారు. అంటే రాష్ట్ర పోలీసులు కొంత అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అన్నట్లుగా దేశం ముందు రాష్ట్ర పోలీసులు దేశం ముందు, హైకోర్టు ముందు, కేంద్ర ఎన్నికల సంఘం ముందు దోచులుగా నిలబడినటువంటి పరిస్థితి, సంజాయిషీలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా రాష్ట్ర పోలీసు యంత్రాంగం చేసింది, ఆల్రెడీ ఫేస్ చేసింది. కాబట్టి ఇది ఒక కొత్త అంశంగానే చూడాలి. అయితే ఇక్కడ ఇంకో విషయం మాట్లాడకుండా అసలు ఇవాళ షోని కంక్లూడ్ చేయలేం. అంటే పౌర సరఫరాల శాఖలో జరుగుతున్నటువంటి అంశం, తెలంగాణ పౌర సరఫరాల శాఖలో జరుగుతున్నటువంటి అంశం, 200 కోట్ల ప్రొక్యూర్మెంట్ మాత్రమే చేస్తే దాంట్లో 1000 కోట్లు 2000, ఒకళ్ళు 1000 కోట్లు అంటారు, ఒకళ్ళు 2000 కోట్లు అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ప్రధానమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ 1000 కోట్లు 2000 కోట్లు ఆరోపణలు చేసే క్రమంలో వాళ్ళు ప్రధానంగా చెప్పిన అంశం ఏంటంటే గ్లోబల్ టెండర్లు పిలిచారు అని. స్థానికంగా కొనేవాళ్ళే కాకుండా గ్లోబల్ టెండర్లు పిలిచారు అది. నాకు గుర్తున్నంత వరకు గ్లోబల్ టెండర్లు పిలవమని అడిగేది ఎందుకు? అవినీతిని అరికట్టడానికే గ్లోబల్ టెండర్లు పిలవాలి, గ్లోబల్ పోటీలు ఉండాలి, గ్లోబల్ పోటీలు ఉన్నప్పుడే మాత్రమే అవినీతి జరగదు అని గతంలో అనేక సందర్భాల్లో దానికి సంబంధించినటువంటి చర్చ జరిగింది. గ్లోబల్ టెండర్లు కాళేశ్వరంలో పిలిచాం కాబట్టి అవినీతి జరగలేదు అని చెప్పి స్వయంగా కేటీఆర్ చెప్పారు. ఇప్పుడు గ్లోబల్ టెండర్లను పిలవటాన్ని అభ్యంతరకరంగా చేస్తుంటే అసలు గ్లోబల్ టెండర్ల వ్యవస్థకి ఏంటి, దానికి సంబంధించినటువంటి లోపలికి వెళ్తే కానీ పూర్తి స్థాయిలో వచ్చేటటువంటి పరిస్థితి అయితే లేదు. అయితే ఈ గ్లోబల్ టెండర్ల సబ్జెక్టులో మాత్రం ఒక అంశం మాత్రం ప్రధానంగా కనిపిస్తోంది. ఒక పక్క కాళేశ్వరం యొక్క లోపాలన్నీ బయటకు వస్తున్నాయి. మేడిగడ్డకి సంబంధించిన ఒక పెద్ద బొరియా, దాన్ని ఇసుక నింపాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అంటే దీన్ని కవర్ చేయడానికే బీఆర్ఎస్ ఈ రకమైనటువంటి ఆరోపణలు ముందుకు తెస్తుంది అనేది ఒక విమర్శ అయితే కాంగ్రెస్ వర్గాల్లో ఉంది.
దీనికి సంబంధించి అసలు గ్లోబల్ టెండర్లు అంటే ఏంటి, గ్లోబల్ టెండర్లకు సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కడ వైఫల్యాలు జరుగుతున్నాయి, గ్లోబల్ టెండర్లకి సంబంధించినటువంటి గ్లోబల్ టెండర్లు అనేది అవినీతిని అరికట్టడానికి అని ఇన్నాళ్ళు మనం భావించాం. ఇప్పుడు గ్లోబల్ టెండర్లను పిలవటం ద్వారానే అవినీతికి ఆస్కారం ఇచ్చారని కొత్త మాట వినిపిస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా కొంచెం హాస్యాస్పదంగానే ఉంది. అంటే దీనికి సంబంధించి ఆసక్తిదాయకంగా ఉంది. గ్లోబల్ టెండర్ని పిలవమనేదే అధికారాన్ని, అంటే అధికార వ్యవస్థలో ఉన్నటువంటి అవినీతిని ఆస్కారం ఇవ్వకుండా గ్లోబల్ టెండర్లను పిలవాలి అనేటటువంటి అంశం ఉంది. ఇప్పుడు ఇది కొత్తగా ప్రక్రియలోనే అవినీతి జరుగుతుందంటూ కొత్త మాట వినిపిస్తోంది. ఇది ఖచ్చితంగా చూడాలి మరి. అయితే కాంగ్రెస్ వర్గాల్లో కానీ తెలంగాణ మేధావి వర్గాల్లో మాత్రం ఒక కంక్లూజన్ అయితే ఉంది. అదేంటంటే అంటే ఈ వస్తున్నటువంటి ఆరోపణలు, ముఖ్యంగా మేడిగడ్డ వైఫల్యానికి సంబంధించినటువంటి ఆరోపణల్ని కవర్ చేసుకోవడానికే ఈ గ్లోబల్ టెండర్ల వ్యవస్థని తప్పుపట్టడం. అదే సందర్భంలో 200 కోట్ల ప్రొక్యూర్మెంట్ మాత్రమే జరిగితే ఇప్పటికే 1000 కోట్లు 2000 కోట్లు జరిగింది, దాంట్లోంచి కొన్ని డబ్బులు తీసుకుపోయి ఢిల్లీలో ఇచ్చారు అనే ఆరోపణల్ని బీఆర్ఎస్ చేస్తోంది అనేటటువంటి అంశం మాత్రం ముందుకు వచ్చింది, చర్చలోకి వచ్చిందని చెప్పాలి. విజయ్, థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అనే విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు. చూడాలి మరి అంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి, అంటే ఇప్పటికే ఒకవైపు పార్లమెంటు, కొన్ని అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఒక ఉత్కంఠ నెలకొనగా ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి కూడా తెలంగాణలో అదే హీట్ కొనసాగుతుంది. ఎలాంటి రిజల్ట్ వస్తుందో ఎమ్మెల్సీకి స్థానానికి సంబంధించి అని మాత్రం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. 5వ తారీఖు అయితే 4వ తారీఖు పార్లమెంటుకి సంబంధించి, 5వ తారీఖు ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి రిజల్ట్ కూడా రాబోతుంది. ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో మాత్రం వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.